నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో భారీ వర్షానికి నేల కొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల రోడ్లు జలమయం నిలిచిపోయిన కరెంట్ సరఫరా రేమత్ నగర్ లో గోడ కూలి 8 నెలల బాలిక మృతి 4 అంతస్తులపై నుండి రాళ్లు పడి మృత్యువాత బట్టీకి జైకొట్టిన భద్రకాళి నగరం కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వరకు సాగిన బట్టి విక్రమార్క యాత్ర కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాటలో కింద పడ్డ అర్బన్ సీఐ ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ రేమత్ నగర్ డివిజన్ లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి విద్యుత్ స్తంభాలు పడిపోయాయి రోడ్లు జలమయమై విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోయింది కార్మిక శ్రీరామ్ నగర్ మెయిన్ రోడ్లో పలు చోట్ల చెట్లు పడిపోయాయి జీహెచ్ఎంసీ సిబ్బంది డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ రేమత్ నగర్ లోని ఓ ఇంట్లో విషాదం నెలకొంది గోడ కూలి 8 నెలల బాలిక మృతి చెందింది రాత్రి సమయంలో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికపై పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుండి రాళ్లు పడడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది నారాయణఖేడ్కు చెందిన శ్రీకాంత్ జగాదేవి దంపతుల రెండో సంతానం జీవనిక తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాలుగా కూలి పని చేసుకుంటూ ఓం నగర్లో నివసిస్తున్నారు రాత్రి వేళల్లో ఈదురుగాలతో కూడిన వర్షం రావడంతో పక్కనే ఉన్న 4 అంతస్తులపై నుండి రాళ్లు పడ్డాయి రేకుల రూమ్లో ఉంటున్న ఇంటిపై నేరుగా పడడంతో నిద్రిస్తున్న దంపతుల పక్కనే పడుకున్న బాలికపై పడి మృతి చెందింది హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క ప్రజలు బ్రహ్మరథం పట్టారు కాకతీయ యూనివర్సిటీ నుంచి రంగుబా తిరుమల జంక్షన్ సుబేదారి పోలీస్ కలెక్టర్ ఆఫీస్ ఫాతిమానగర్ కాజీపేట్ డీజిల్ కాలనీ వరకు యాత్ర కొనసాగింది కార్యకర్తల నినాదాలు మోగిన డప్పుల దరువుల మధ్య దారి పొడవునా వేలాది మంది స్వాగతం పలికారు దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వారు చెప్తున్న సమస్యలను ఆలకిస్తూ విక్రమార్క తన పాదయాత్ర కొనసాగించారు తిరుమల జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు నయీం నగర్ లో బట్టి విక్రమార్క బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట్లో అర్బన్ సీఐ శ్రీధర్ కింద పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. రేమత్ నగర్లో గోడకూలి బాలిక మృతి చెందడం పట్ల ఆ కుటుంబానికి బీజేపీ నాయకులు దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందిందని వారన్నారు. ఇలాంటి భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేమత్ నగర్లో ఎన్నో అక్రమ నిర్మాణాలు అవుతున్నాయని, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఎన్నో ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అసలు ఎక్కడ కూడా అసలు ఇంత నీట్ అనేది లేదు, ఇంత పట్టించుకునేది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి పాప ప్రాణం పోయింది. మాకు ఎవరు తెచ్చిస్తారు ప్రతి పాప ప్రాణం? పెద్దవాళ్ళు పోతారు, ప్రతి పాపలు పోతారు. అక్కడ ఎవరు పట్టించుకుంటేనే లేరు. ఎవరు కూడా అసలు చేసుకునేది లేదు, ప్లాస్టింగ్ చేసుకునేది లేదు. 3 ఇల్లు అక్కడ అక్కడే ఉన్నాయి. 3 ఇల్లు కూడా మాకెంత భయం అవుతుంది కిందుళ్ళకైతే. ఇక్కడ చూడండి, మీకే కనిపిస్తుంది అంత ప్లాస్టిక్. ఎవరికైనా ఇల్లుండేమో. మా పాపకు ఎవరు ప్రాణం ఎవరు తెచ్చిస్తారు? మా పాప ప్రాణాలు మాకు ఎక్కడ న్యాయం అవుతుంది? మాకు ఇంకెవరైనా ప్రాణాలు పోతే మాకు న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు ఉండాలంటే కూడా భయం అవుతుంది ఎక్కడ మాకు. ఇంకెవరు ప్రాణాలు పోతాయని భయం. ఓంనగర్లో, రేమత్ నగర్కి సంబంధించి ఓంనగర్లో 8 నెలల పాప రాత్రి పెద్ద వానలు పడ్డాయి కదా, దాంతో పక్కమట్టి కన్స్ట్రక్షన్ మరి పర్మిషన్ ఉందో లేదో మీరే చూడొచ్చు. ఇక్కడ ఇన్ని అంతస్తులకైతే పర్మిషన్ ఇయ్యరు ఈ ఏరియాలో. బట్ ఎన్నో ఏళ్ళ నుంచి ఇన్కన్స్ట్రక్షన్గా ఉండి దాని మించి మెటీరియల్ వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడితే దాంతో పెంకులతో సహా ఆ పాప మీద పడి 8 నెలల పాప చనిపోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా విషాదం వ్యక్తం చేస్తూ
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇప్పుడు వచ్చారంట, వాళ్ళందరినీ కూడా మేము అడగబోతున్నాము. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఏం తీసుకుంటారు, ఏం ప్రికాషనరీ తీసుకున్నారు, ఇన్నేళ్ల నుంచి అది ఆఫ్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నది, దానికి ఏం తీసుకున్నారు అని మేము వాళ్ళని అడుగుతాము. అది గవర్నమెంట్ నిర్లక్ష్యమే అని మేము దీన్ని భావిస్తూ దానికి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. ఏం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఎన్నో ఇండ్ల నుంచి పక్కకు పడి ఉన్నాయంట, కట్టేసి సగం కట్టేసి వదిలిపెట్టినప్పుడు మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి పర్మిషన్ ఉందా లేదా? ఈ గుట్టల మీద ఇన్ని అంతస్తులు కడితే దానికి బేస్ లెవెల్ ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి కదా, ఇంజనీరింగ్లీ ఇది కరెక్టా కాదా, టెక్నికల్లీ ఇది కరెక్టా కాదా అనేది చూసుకోవాల్సిన వాళ్ళు కనీసం ఈ వాన పడ్డప్పుడే చూడు కాదు, అప్పుడప్పుడు కూడా మీరు పోయేసి ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ఇప్పటికే 50% పూర్తయిందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్నే మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్తుంటే ప్రజలందరూ బ్రహ్మవదం పడుతున్నారని తెలిపారు. చాలా కుటుంబాలలో జగనన్న స్టిక్కర్ను తమ పూజ గదుల్లో ఉంచుకుంటున్నారని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ఒక కొడుగ్గా, ఒక అన్నగా, మేనమామలా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నారని చెప్పడం చూస్తుంటే తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. వచ్చిన తర్వాత మీకు ఒక కుటుంబానికి గడప గడప కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి 1 లక్ష మినిమం అంటే కూడా 5 లక్షలు 6 లక్షలు వస్తుంది. ఈరోజు మా కొడుకులు మాకు సాక్తలేదు, మా భర్త సాక్తలేదు, కానీ మా ముఖ్యమంత్రి మమ్మల్ని సాకుతున్నారంటారు. ఆయనే కొడుకు, ఆయనే మా తమ్ముడు, ఆయనే మాకు మేనమామ అంటారు. ఇటువంటి నాయకుడు, ఇంత మంచి నాయకుడు ఉండాలా? మళ్ళీ జగనన్నకి మేము మద్దతిస్తున్నాము, జగనన్నే మాకు కావాలా, జగనన్నే రావాలా, జగనన్నే మాకు ఇటువంటి మంచి కార్యక్రమం చేసే ఒక గొప్ప నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రతి అవ్వాతాతో, ప్రతి ఒక్క అక్క జల్ల, ప్రతి ఒక్క అన్నదమ్ములు, ప్రతి కుటుంబం కూడా సరే, ప్రతి నాయకుడు కూడా జగనన్న మద్దతిస్తామని చెప్పడం తెలియజేస్తారు. తర్వాత ఈరోజు ఇంత మంచి మేలు జరుగుతున్నది, ఇంత మంచి గొప్ప నాయకుడు ఈ రోజుల్లో మనకు ఒక మా కుటుంబాన్ని సాకుతుండారంటే మేమెందుకు మద్దతేము, మేమెందుకు ఆయనకి మళ్ళీ రప్పించుకుంటాము, మళ్ళీ ఆయనే కావాలా, ఆయనే రావాలనేది కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మద్దతు మీద ఉండాలంటే ఎంత గొప్ప అనేది కూడా మీరందరూ కూడా తెలియజేసుకోవాలి. ఇదన్నీ చేసే ఒక పథకాల మీద, చేసే విధానం మీద ఇటువంటి నాయకుడు దొరకడు, రాడు. ఇంకా మీద కూడా ప్రపంచంలో ఏకైక నాయకుడు ఎవరంటే వైఎస్ఆర్ జగన్మోహన్ తప్ప ఎవరిది కూడా మీకు అని తెలియజేస్తున్నాం. ప్రతి గడప గడప వెళ్ళి మన జగనన్న చేసే కార్యక్రమం, పథకాలు ఇచ్చే కార్యక్రమం అనే కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి ఇంటిలో మన జగనన్న చేసే కార్యక్రమం ఏ విధంగా చేస్తుందని అడుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు పూర్వకంగా చాలా గొప్ప. జగనన్న ఈరోజు లేదంటే మా భవిష్యత్తు లేదు, జగనన్న ఈరోజు ఒక పథకాలు మా భవిష్యత్తుని కాపాడుతున్నది అనేది ప్రతి కుటుంబంలో అవ్వ తాత నుంచి, అక్క చెల్ల నుంచి, అన్న తమ్ముల నుంచి ప్రతి ఒక్కరు కూడా సరే ఈ యొక్క పథకం మీద, జగనన్న నమ్మకం మీద మేము ఈరోజు 3 కోట్లు భోజనం చేస్తామంటే జగనన్న ఒక పథకం మీదే ఉన్నామనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. గడప గడప కార్యక్రమం చేస్తున్నాను, జగనన్న మన నమ్మకం కార్యక్రమం కూడా 2 కూడా నేను చేస్తాను అన్నమాట. అప్పుడు పేదవాడు, ప్రతి ఒక్క అవతాత, ప్రతి ఒక్క కుటుంబం కూడా సరే, అమ్మ జగనన్న ఈరోజు మీకు నమ్మకం మీద మీకు అన్ని చేస్తున్నాడు, జగనన్నకి మీరు మద్దతిస్తారా? అయ్యో దేవుడు అయినా ఈరోజు ఎటువంటి మహానుభావుడు కావాలా, ప్రపంచంలో ఎక్కడ లేని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడు, ఇటువంటి నాయకుడు మళ్ళీ కావాలా, ఇటువంటి ఒక మంచి చిరునవ్వుతో మాట్లాడుతున్నారు. మేము ప్రతి ఇంటికి పోయేటప్పుడు అమ్మ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మీకు ఇంకా మేలు జరుగుతుందా, జగనన్న మళ్ళీ కావాలంటే ఎంత ఉత్సాహంగా మాట్లాడతారంటే అంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. ఏ ఒక్క చూస్తూ ఉంటే జగనన్న గురించి చెప్తున్నారు, జగనన్న గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని పథకాలు ఏ విధంగా ఇస్తున్నారు, ప్రపంచం అంతా కూడా నోటి మీద చేయి పెట్టి చూస్తున్నారు. ఈయన ఒక మహానుభావుడా ఏ విధంగా చేస్తున్నాడు, ఈ పరిపాలన మనం కూడా చేయాలనేది ప్రతి పక్కన ఉండే ఒక స్టేట్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నాయకుడు మళ్ళీ ఒక ప్రపంచానికి ఒక నాయకుడు కావాలంటున్నారు, ప్రపంచానికి కావాలంటున్నారు.
అటువంటి గొప్ప నాయకుడు, ఇటువంటి కార్యక్రమం చేసే ఒక గొప్ప నాయకుడు ఎవడు లేదు, జగన్మోహన్ రెడ్డి కావాలని కూడా కోరుతున్నాడు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలో వేంచేసి ఉన్న పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆవరణలో శ్రీ రామానుజాచార్య జయంతి రమ్యంగా నిర్వహించారు. దేవాలయంలో జగద్గురు శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా కుమారి ఆధ్వర్యంలో దివ్య దేశాల మర్యాద కార్యక్రమం నిర్వహించారు. మహిళా మాతలు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయంతే మహాదన్ సంసృజే సంసృష్టం ధనముపయం సమాకృతం మధ్యస్య దత్తం వరుణస్య భయం దదాన హృదయే శోషత్రవః అపరాజిత అపలీలయంత దర్శనాగా జన్మనాదీం జయామే గురుసో జయామే శాంత.
తెలంగాణలో అధికారంలోకి రాగానే ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బాపట్ల జిల్లా మైనార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను ముస్లింలను విభజించడమే ఎజెండాగా పెట్టుకుని మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ ధోరణిని నిరసిస్తూ రాహుల్ గాంధీ జోడో యాత్రను చేపట్టి దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందారని తెలిపారు. 2024లో ప్రధానిగా రాహుల్ గాంధీ ఈ దేశానికి బాధ్యతలు చేపట్టి పేదరికం, నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికి పాటుపడతారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ కోరారు. కర్ణాటకలో ముస్లింలపై రిజర్వేషన్ తొలగిస్తామంటూ వాస్తవరాజ్ బొమ్మాయి గారు కర్ణాటకలో ఆద్వేషానికి ఆయన ఆద్యం పోస్తే మరి ఈ రోజున తెలంగాణ పర్యటనలో అమిత్ షా గారు ముస్లింలపై రిజర్వేషన్లు తొలగిస్తామంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజుబాబు గారు, బాపట్ల జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జేడి శీలం గారి ఆదేశాల మేరకు ఇటువంటి మత విద్వేష వ్యాఖ్యలను మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మత విద్వేషాలను విషం విరజిమ్మే పని మీదైతే మరి మత సామరస్యాన్ని పెంపొందించే బాధ్యత మాది. మీరు భారత్కో జోడో అంటే మేము భారత్కో జోడో అంటున్నాం. మేము ఈ విధమైనటువంటి వ్యాఖ్యల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఒక వర్గానికి ఈ దేశాన్ని ముస్లింలుగా, హిందువులుగా విభజించే ఎజెండాగా మీరు ఈ పార్టీ కార్యక్రమాలు పెట్టుకున్నారు. అయితే మేము సెక్యులర్ భారతదేశం కోసం మాత్రమే ఆ పార్టీ కట్టుబడి ఉంది. ఆ పార్టీ అన్ని మతాలను, కులాలను కలుపుకుపోతూ భారతదేశ సార్వభౌమత్వానికే మా పార్టీ పెద్దపీట వేస్తుంది. అన్ని వర్గాలను, సమాజాలను కలుపుకుంటూ ఈ భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం స్థితుల్ని మెరుగుపరచడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఇటువంటి మత విద్వేషాలకు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, అభివృద్ధి మాత్రమే కాంగ్రెస్ పార్టీ. పూతలపట్టు బంగారుపాలెం మండలం పాలేరు పంట పొలాల్లో ఒక ఏనుగు హల్చల్ చేసింది. పాలేరు గ్రామానికి చెందిన రైతు పద్మనాభరెడ్డిపై ఏనుగు దాడి చేసింది.
స్వల్ప గాయాలతో రైతు బయటపడ్డాడు. వెంటనే అతన్ని బంగారుపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారుపాలెం బీట్కు సంబంధించిన అడవి ప్రాంతంలో ఏనుగుల గుంపు ఉన్నట్లు సమాచారం. నేను ఫాస్ట్ సెక్షన్ ఆఫీసర్ బంగారుపాలెంలో పనిచేస్తున్నాను. గత రాత్రి సుమారు రాత్రి 8:30 గంటల సమయంలో పాలేరుకు చెందిన పద్మనాభరెడ్డి వయసు సుమారుగా 42 సంవత్సరాలు ఉంటుంది. అతని పొలం దగ్గర ఆంజనేయ స్వామి గుడి వద్ద లైట్ వేయడానికి బైక్లో వెళ్తుండగా ఏనుగులు అవి రోడ్డింటికి రావడం చూసి ఇతను భయపడి పొదల్లో పడడం జరిగింది. అందులో అతను గాయపడ్డాడు. వెంటనే సమాచారం మేరకు మేము స్థానిక బంగారుపాలెంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అనంతరం చిత్తూరుకి తరలించడమైనది. అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్ నిర్ధారించారు. అతనికి మా అటవీ శాఖ తరఫున పూర్తిగా వైద్యంకి అయ్యే ఖర్చు అంతా భరిస్తామనేసి తెలియజేస్తున్నాము. అలాగే 2 రోజుల క్రితం మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు
అటవీ ప్రాంతంలో కానీ పొలాల్లో కానీ అక్రమంగా విద్యుత్ తీసి వన్యప్రాణాలను వేటాడుతున్నట్లు సమాచారం మేరకు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నామని పోలీసు శాఖ కూడా హెచ్చరించింది. దానితో పాటు అటవీ శాఖ కూడా దీనిపైన పూర్తి నిఘా పెట్టి వారిపైన కేసులు నమోదు, అట్లా విద్యుత్ తీసిన వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన మండల పరిధిలో అక్కడక్కడ ఈ సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే మా సెక్షన్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతానికి సుమారుగా 14 గుంపు 1, సింగిల్ 1, 2 1 అని 3 గుంపులు ఉన్నాయి. అవి ప్రతిరోజు వాటి మూమెంట్ని గమనిస్తూ మేము ట్రాక్టర్ల సహాయంతో, రైతుల సహాయంతో వాటిని తిరిగి అటవీ ప్రాంతాలకి తరలిస్తున్నాము. ఇప్పుడు కూడా ఈరోజు కూడా పాలేరు వద్ద 14 ఏనుగులు, రాత్రి వచ్చిన 14 ఏనుగులు కూడా ప్రస్తుతానికి మళ్ళీ జగమర్ల వైపు కానీ లేకపోతే టేకుమంది వైపు కానీ తరలించడానికి ట్రాకర్లు ఆల్రెడీ అడవిలో ఉన్నారు. పూర్తి స్థాయిగా నివారించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ గుంపు ఏనుగుల్ని టేకుమంద అడవి మీదుగా తమిళనాడు అడవులకి తరలించడానికి ట్రాకర్ సహాయంతో చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు ఈ 1-2 రోజుల్లో వాటిని ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేస్తాం. గ్రేటర్ వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం తాడిశెట్టి విద్యాసాగర్ ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ ప్రజాప్రతినిధుల సభకు 5వ డివిజన్ నుండి కార్యకర్తలను తరలించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు బొల్లేపల్లి పున్నం చందర్, వైస్ ప్రెసిడెంట్ పండుగ సాగర్, పార్టీ సీనియర్ నాయకులు లింగాల జనార్దన్, రవీందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైటేనా కానీ
బస్సులో చూసే రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం 22వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న అందులో భాగంగా 5వ డివిజన్ అటువంటి మన కొత్తూరు జెండా వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మా 5వ డివిజన్ అధ్యక్షుల మరియు కార్యవర్గం అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులందరం కలిసి జెండా ఎత్తడం జరిగింది. వీరందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దీని తర్వాత ఇంకో సెంటర్లో కూడా మేము జెండా ఎత్తబోతున్నాం. ఆ తర్వాత సత్యసాయి కన్వెన్షన్ హాల్లో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీ కార్యక్రమానికి బస్సులలో బయలుదేరడం జరుగుతుంది. దయచేసి అందరూ రావాలి. కార్యక్రమంలో లంచ్ కూడా అక్కడే ఉంటుంది. లంచ్ తర్వాత ఆట పాట అన్ని కార్యక్రమాలు ఉంటాయి. 6-7 గంటల వరకు కార్యక్రమాలు నడుస్తాయి. దాని తర్వాత మరి అందరం ఎక్కడ అక్కడ పోవాల్సిందిగా కోరుతుంది. ఈ అవకాశం నా పేరు తాడిశెట్టి విద్యాసాగర్, కాంటెస్టెడ్ కార్పొరేట్ 5వ డివిజన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో భారీ వర్షానికి నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, చాలా చోట్ల రోడ్లు జలమయం, నిలిచిపోయిన కరెంట్ సరఫరా. రేమత్ నగర్లో గోడ కూలి 8 నెలల బాలిక మృతి, 4 అంతస్తులపై నుండి రాళ్లు పడి మృత్యువాత. బట్టీకి చేకొట్టిన భద్రకాళి నగరం, కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వరకు సాగిన బట్టి విక్రమార్క యాత్ర. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాటలో కింద పడ్డ అర్బన్ సీఐ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.